హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కిట్టూలకి విలేజ్ వ్లాగ్స్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే అక్కడ వస్తాయి. సో మన వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మా గుడుగుంట్ల పాలెంలో దుర్గాదేవి నవరాత్రుల్లో కలశ ప్రతిష్టాపన, ఇంకా మనము దుర్గాదేవిని అమ్మవారి మొదటి రోజు పూజ జరుగుతుందన్నమాట. ఇంకా మన స్వాములు కొత్తగా ఎవరైనా దుర్గామాల వేసుకునే వాళ్ళు అంటే ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి మాల వేసుకుంటారండి. అలా వేసుకునే వాళ్ళకి మాలాధారణ జరుగుతుంది ఈ 11 రోజులు. ఇంకా మన దసరా అయిపోయిన దాకా కూడా ఈ నవరాత్రులు జరుగుతాయి కదా. నవరాత్రుల్లో మన ఈ దుర్గామాత ఆ మాల వేసుకునే వాళ్ళు సేమ్ మన అయ్యప్ప స్వామిలాగా ఎలా ఉంటారో అంతే నిష్టగా ఉంటారన్నమాట. చూసిరు కదా, ఇదైతే మా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఇంకా సీతారాముల గుడి అనమాట. మా గుడిగుంట్ల పాలెంలో చాలా పెద్దదండి. ఈ రోజు చూసిరు కదా, మేమైతే మాకు ఊర్లో ఉంది గుడి, దుర్గా గుడి. అక్కడి నుంచి అమ్మవారిని కలశ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి నవరాత్రులు అయిపోయాక మళ్ళీ ఆమెని తిరిగి మళ్ళీ అక్కడ ప్రతిష్ఠ చేసేస్తారనమాట. అలా ఈ రోజు మనమందరం కలిసి కూడా ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ ఏవైతే మనము దేవత కాడికి తీసుకెళ్లి ఇక్కడ ఈ వేప ఆకులతోటి కట్టిన ఈ కలశాలను తీసుకెళ్లి ఆమెకు అక్కడ గంగమ్మతోటి అభిషేకం చేస్తామన్నమాట. అలా చేశాక మళ్ళీ అక్కడి నుంచి మనము కలశాన్ని తీసుకొని ఇక్కడికి వస్తాము. ఈ విధంగా అయితే జరుగుతుంది. ఈ రోజు అమ్మవారి మొదటి రోజు అలంకరణ ఏంటి అంటే బాలా త్రిపుర సుందరి అవతారం అన్నమాట. అమ్మవారిని ఈ రోజు ఆ అవతారంలో ఆ అలంకారంలో మనకైతే చూపిస్తారు. ఈ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో ప్రతిరోజు ఒక్కొక్క అవతారం తోటి 9 రోజులు 9 అవతారాలతోటి మనకైతే ఆ అమ్మవారు అవపిస్తుంది అనమాట. చూడండి ఎలా జరుగుతుందో, చాలా బాగా జరుగుతుంది. జనాలందరూ కూడా చాలా బాగా వచ్చారండి. చూశారు కదా ఎంత బాగుందంటే. ఇంకా ఆ అమ్మవారిని చూడండి, 20 రూపాయల నోట్లతోటి ఒక దండ తయారు చేసి అమ్మవారిని అయితే అలంకరించారు. ఆమె మెడలో నగలైనా చీరలైనా ప్రతి ఒక్కటి. ఒకరు విగ్రహదాత అయితే ఒకరు నగల దాత, ఒకరు విగ్రహదాత, ఒకరు చీరలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు అమ్మవారికి ఉత్సవ విగ్రహం ఒక ఇత్తడి దాంతో చేశారనమాట. చాలా బాగుంది అమ్మవారు అయితే నిజంగా. అలా చేశారు. ఇంకా చీరలు కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకు పూజ సామాన్ కూడా ఒకళ్ళు దానంగా ఇచ్చారనమాట. దానం అంటే చెప్తున్నాను కదా, అదే వాళ్ళు ఇవ్వడం అనమాట. సామాగ్రిని వాళ్ళు ఇచ్చారు మన దుర్గా నవరాత్రులకు. చూసిరు కదా ఎంత బాగా అలంకరిస్తున్నారంటే. అసలు నిజంగా డబ్బులను కూడా ఇలాగా దండలాగా తయారు చేయొచ్చు అనేది అయితే నా ఉద్దేశము. నిజంగా చాలా బాగా ఉంది. అమ్మవారికి వేస్తే ఇంకా మంచిగా ఉందన్నమాట. అమ్మవారిని అయితే అలంకరించేసి ఆమెకు ఏమేమైతే పెట్టారో అన్ని అనమాట, ఎక్కడ ఏమేమి తెచ్చారో అన్ని అలంకరించారు. చాలా బాగుందండి నిజంగా. అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగా ఉందన్నమాట. ఆమెని ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అవతారంలో మనకైతే చూపిస్తారు. ఈ రోజు బాల త్రిపుర సుందరి అవతారంలోనైతే మనకు చూపిస్తున్నారు. నిజంగా అమ్మవార్లు అసలు ఈ అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో ఇలా ఉంటారా, నెక్స్ట్ ఒక్కొక్క అవతారంలో రేపు గాయత్రి అవతారం, అలా ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో ఎలా ఉంటుంది అని మనకైతే సరిగ్గా తెలియదు. కానీ వీళ్ళు అలంకరించే విధానంలో నిజంగా అమ్మవారు ఇలా ఉంటుందా అని అనేసి మనకైతే ఆ విధంగా దర్శనమిస్తుంది. అందరైతే కలశాలు తీసుకొని వస్తున్నారు అనమాట. కలశాలను చెప్పాను కదా, పాత గుడికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి అయితే మనమైతే అమ్మవారి మళ్ళీ కలశం తీసుకొని రావాలన్నమాట. ఆ చప్పులతోటి ఎంత బాగా అంటే నిజంగా మీరు చూడండి, చూస్తుంటే మీకే అట్లా అనిపిస్తుంది. చూడండి అమ్మవారిని మంచిగా అలంకరిస్తున్నారు, బొట్టు పెట్టి అసలు ఎంత మంచిగా ఉంటుందో చూడండి. అసలు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఆ చీర కట్టడమైనా ప్రతి ఒక్కటి అలంకారమైనా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా అయ్యగారులు చేసినట్టు మనమైతే చేయలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనకు లేదు కదా. నిజంగా చాలా బాగా జరుగుతుంది. అసలు నిజంగా ఆ అమ్మవారిని చూస్తుంటేనైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఆమెకు గాజులు వేయడం అన్ని నిజంగా చూడండి అసలు
ఎంతైనా అమ్మవారు అమ్మవారేనండి నిజంగా. ఆమెను చూస్తుంటే అలా చూడాలనిపిస్తుందనమాట. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోవాలి. పాత గుడికైతే వెళ్ళేయాలి. ఇప్పటికే చాలా ఈరోజు కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఎవ్వరు అంటే మాలధారణ చేసిన వాళ్ళు ఎవరు కూడా కనీసం మంచినీళ్ళు ఒక్కటే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ప్రతిష్ఠ చేసిన దాకా కూడా వాళ్ళకైతే భోజనం ఉండదు. మాలధారణ అంటే పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా చేశారండి. నిజంగా వాళ్ళ ఓపికకి గ్రేట్ అని చెప్పాలి. దాంట్లో మా అల్లుడు కూడా ఉన్నాడు. చూసిరు కదా అసలు నిజంగా లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాడు మా అల్లుడు. అండ్ ఈ ఇయర్ కూడా వేసుకున్నాడు అనమాట. అన్నయ్య వాళ్ళు వచ్చేసి పూజ సామాన్కి వాళ్ళే పైసలు ఇచ్చారు. ఎంత అయితే అంత వాళ్ళే ఇస్తా అని చెప్పారనమాట. చూసిరు కదా. ఇప్పుడు మనము ఈ వీణను చూడండి, అంటే ఆమెని ఏ ఏ రోజు ఏ అవతారంలో అవన్నీ ఆమెకు అలంకరించడానికి ఇవైతే తీసుకొచ్చారు. ఈ రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో ఏవైతే పడతాయో అంతవరకే అలంకరణకి ఎంత అవసరమో అంతే తీశారనమాట. మిగతావి ఏ అవతారం రోజు ఏది కావాలనో అప్పుడు తీసుకొని అప్పుడు అలంకరిస్తారు. చాలా బాగా జరుగుతుందండి నిజంగా. ఏమేం కావాలనో అంతవరకు తీసి మంచిగా అలంకరించి మన అమ్మవారిని అయితే మనకైతే బాల త్రిపుర సుందరి అవతారంలో చూపిస్తున్నారు. ఎంత చేసినా గానీ ఇప్పుడు మేళతాళాలతోటి వెళ్ళకుంటే, ఆ చప్పుడు లేకుంటే మనకైతే మంచిగా అనిపించదు కదా. సో ఏదైనా ఏ కార్యమైనా, శుభకార్యమైనా, దేవుడి కార్యమైనా మేళాలైతే ఉండాలి. ఇక కాదిద్దామండి.
మెలగలు మీ పని అయిపోయిందప్ప. చెప్పినా
చెప్పినా అర్థం చేసుకుంటాం. సేవ చేసి
కూర్చోరా అమ్మా పెద్ద మీద కూర్చున్నారు అమ్మా పెద్ద మీద కూర్చున్నారు జీవిత ప్రసారం నుంచి పంపించడం జరుగుతుంది కాబట్టి ఎంతసేపు సహకరించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఒక నిమిషం రండి. మన అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. విగ్రహ దాత ఈ ప్రతి సంవత్సరం తెచ్చేది కాకుండా పంచలోహ విగ్రహం ఇవ్వడం కోసం దాతగా తంగుటూరి వెంకటేశ్వరరావు కోటేశ్వరం గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు తంగుటూరి వెంకటేశ్వర గారు కనకదుర్గ అమ్మవారి పంచలోహ విగ్రహం ఇవ్వడం జరిగింది. దాని విలువ 17,925 రూపాయలు విరాళంగా ఇచ్చి మనకు శాశ్వతంగా అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి సమయంలోనే కాకుండా ఉత్తప్పుడు కూడా మనం అమ్మవారికి అభిషేకం చేసుకుంటానికి వీలుగా పంచలోహ విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ కరతాంతో ఆ యొక్క దాతకు మీరు ఆశీర్వాదాలు జరపవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సదా ఆ అమ్మవారు జగన్మాత అనేటువంటి అమ్మవారు అనుగ్రహం ఉండవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా గత వినాయక నవరాత్రుల ఉద్వాసన సమయం ముందు మన దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం కట్టడానికి గుండ్రా వెంకటరెడ్డి కామేశ్వరమ్మ దంపతులు 5 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంకా మన దేవాలయంలో ఇంకా కావాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి యాగశాల, 2 ప్రస్తుతానికి మనం రథం. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతమైనటువంటి భగవంతునికి అర్పిద్దామనేటువంటి యొక్క దాతలు వెలిపిగా రేపు విజయదశమి పండుగలోపు ఆలోచించుకొని యాగశాలకు మరియు రథానికి ఊరేగింపు చేసుకోవడానికి రథానికి అంటే ఒక శ్రీరామనవమి ఒక శివరాత్రి కాదు, మనం దేవాలయానికి ఉండేటట్టుగా శాశ్వతంగా ఒక రథం చేయాలని చెప్పి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. దాతల్ని కోరడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీకు సభాముఖంగా తెలుపుతున్నాం. యాగశాల మరియు రథానికి ఈ రెండింటినీ కూడా ఉత్సాహవంతమైన దాతలు మీరు ఇప్పుడే కాదు, ఈ క్షణమే కాదు, రేపు విజయదశమి వరకు 10 రోజులు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో విజయదశమి అమ్మవారి కదిలే లోపు మీరు ఆలోచించుకొని మీరు మాకు తెలియజేసినట్టయితే కమిటీ వారికి మేము ప్రకటించి ఆ అమ్మవారు స్వామివారు రాముల వారు ఆంజనేయ అందరి అనుగ్రహంతో మనం ఎల్లాకాలం కూడా ఆ యాగశాల ఉంటుంది, రథం ఉంటుంది. కాబట్టి మనం శాశ్వతం కాదు, మనం ఇచ్చినటువంటి శాశ్వతం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే దయచేసి టైం చాలా పోయింది. మీకు అందరికీ తెలుసు, మా తాతగారు దుశ్చింతల శివాలయం చేసేవాడు. ఆ శివాలయం ఇచ్చినటువంటి దాత మీకు ఎవరికైనా తెలుసో తెలియదు, ఈ తరం వాళ్ళకి తెలియదు, గెల్లి మహాలక్ష్మ గారిని 1000 రూపాయలు 3,000లో 3,000 రూపాయలకి ఆ రోజుల్లో గుడి కట్టించింది పాత దేవాలయాన్ని. 1000 రూపాయలకు 2.5 ఎకరాల భూమి ఇచ్చిపోయింది. 50 ఏళ్ళు మా తాతగారు, 30 ఏళ్ళు నేను చేపట్టి 80 ఏళ్ళు. ఇప్పుడు 80 ఏళ్ళు అయినా ఆమె పేరు ఉండిపోయింది. ఆమె లేదు, ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం పోయింది. కానీ ఆమె పేరు మీద ఇచ్చిన గుడి, ఆమె పేరు ఇచ్చినటువంటి శాశ్వతంగా ధూపదీపరించాలి కొంత 2.5 ఎకరాల భూమి ఇస్తే 80 ఏళ్ళ నుంచి ఆ గుడి నడుస్తుంది. అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్న పక్క గ్రామం ఆదర్శంగా గతంలో చేయడం జరిగింది, పురాతనమైన గుడి. అట్లనే మనం అంత గుళ్ళు గోపురాలు కట్టకపోయినా ఏదన్నా దేవాలయానికి కావాల్సిన ఒక వస్తువు చాతనైనటువంటిది మన శక్తి వరకు ఇస్తే మనం శాశ్వతంగా ఆపిన ఇచ్చిన వస్తువు దేవాలయం నడుస్తుంది. కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి మీరందరూ కూడా పాటుపడాలని సహకరించాలని సభాముఖంగా కోరుతున్నాం. శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ వేదా దక్షిణామూర్తే నమః, శ్రీమన్మహాగణాధిపతే నమః. హరి ఓం. అమ్మా దీపానం చేసుకోవాలి మీరు. మేడం వాయించండి.
నమస్కారం చేసుకోండి. అమ్మ అక్కడి నుంచే మీరు అఖండ దీపానికి నమస్కారం, అక్కడి నుంచే అఖండ దీపాన్ని చూసినట్టుగా నమస్కారం చేసుకోండి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సీతారామ వారు, శివపార్వతి, ఆంజనేయ స్వామి వారిని కూడా ఒకసారి ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోండి. మనం మూల విరాట్టు ఆ అమ్మవారు, ఈ అమ్మవారు చూసి నమస్కారం చేసుకుని ఒకసారి. వాగర్థావేవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అక్షంతా పెట్టుకోండి, పువ్వు తీసుకోండి. శ్రీమన్మహాగణాధిపతే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విష్ణువే భవరోగిణాం హృదయే సర్వజ్ఞానాం దక్షిణామూర్తే నమః. అక్షంతలు పూలు తీసుకొని మీ గౌరవ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం దేవేంద్ర దేవాస్తాం విశ్వరూపా పద్మావతి హస్తానా మందేశమూర్తింద నిర్వాహస్తాన్ సుదేదో అయం మహాత్మస్మహోస్తు సూర్యాదీనా నవానా గ్రహాణా పశ్చితార్పిజితా ప్రసిద్ధస్తు. ఓం యశోనామరూపాభ్యామ్యాది సర్వమంగళాతో సుందరంతో జన్మ నిష్క్రాం భద్రం విష్ణు జన్మ జన్మ ఛాయ సర్వవిక్రామశాంతే అగజానన పద్మాగ్నిజాన మహాన్నిశానేక దంతం భక్తానాం విగంబాస్ వేగజానం భక్త గణాసన్నిగపత్త జింభూపర సారవక్షితం ఉమాసురం శోక వినాశకం వాగ్నేశ్వర వదమాన్య గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు అక్షరస్పర్శి గురవే నమః. గురవే సర్వలోకానాం విజయ భవరోగిణాం సర్వజ్ఞానాం దక్షిణామూర్తే నమః. ఓం ఆపదాపహత్తారం దాతారం ధనసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. అనండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అనండి సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య సాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హర నమ పార్వతీపదే హర మహాదేవ. అక్షంతల గణపతి దగ్గర వేసారు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన మహామేశ్వరాభ్యాన మహావాణి హెబ్బాభ్యాన మహాద్రమాభ్యం మహాద్రవేభ్యో మహానిభ్యో బ్రాహ్మణేభ్యో వేద వివిభ్యో నమో నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ. నాన్న ఆచమనం చేయండి. నాగల్ని గమనిస్తుండండి, నేను చెప్పే మాట వినండి అంతే. చేతులు నీళ్ళు ఏమ్మా పులి చేతులు నీళ్ళు నువ్వు కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 3 సార్లు తాగి 4 సార్లు చేయగలుగుకోండి. మళ్ళీ మీరు మీ ఆవిడకి ఓం కేశవ నారాయణ మాధవ కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు సోదరి విక్రమ వామన శ్రీధర ఋషికేశ ఉత్తరామ దామోదర శంకర శ్రీనివాసదేవ ప్రచుందన ధర్మశోత్తపదోక్షితనామ సంభాక్షితనామ ఉపేంద్ర హరే. దక్షిణ శ్రీకృష్ణ ఓం మహా అక్షింతలేసి వాసం ఒక్కసారి చేయడుకోండి. ఓం భూం స్వాహ మహావిజ్ఞ హోం తమహం సత్యం దత్సర్వజ్ఞ భక్తో దేవస్దేవి ప్రచోదయాత్. చేయడుకోండి కూర్చుగా ఇద్దరు కూడా. ఉపాత సమస్త దుర్దక్షే పరమేశ్వరం దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దివాదేశవరే మోతే జింబోతే భగవాన్ భక్తకండే విలో ఆశ్చర్యమాసే శుద్ధపక్షే పాణ్యాం వాసరః వాసరస్తు శుభవాసరే గురువాసరే బృహస్పతివాసరే శుభవాసరే శుభక్షరే శుభైవే శుభకరణే శిష్టాయాం శుభపతితో. అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య గుడుగుంటపాలెం గ్రామ పుణ్యదాసస్య శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీశ్వరిణి దుర్గా దేవత పరతంత్ర యంత్ర మంత్ర స్వరూపిణి తారక దుర్గ దేవత ఉద్దిష్ట దేవత ప్రీత్యర్థం अस्मिन् ग्रामे गुरुगुण्टपालెం ग्रामे सर्वेषां भक्तजनानां आयुष्याप्त्यर्थं समस्त पाणी पंटा पशुजन समुच्यर्थं सकल अभीष्ट सिद्ध्यर्थं अस्य यजमानस्य श्रीमान् श्रीमतः विभूतनिपन् विभूतोद्धस्य रञ्जितनाथस्य
శ్రీరామదేశ్య అర్జున ఆదిత్యదేశ్య పద్మనాభదేశ్య సహా కుటుంబస్య. అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ మీ గోత్రం, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు అందరూ కూడా మనసులో ఒకసారి తలుచుకొని నేను చెప్పే మాట చెప్పండి. సంకల్పం ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, ఈ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుంటూ శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు నేను చెప్పే మాట చెప్పండి ఒకసారి. మీ గోత్రం, మీ కుటుంబ సభ్యుల పేరు అనుకున్నారు కదా, మమ అనండి. అనండి సహా దీక్షాదారులు మీరు కూడా సహా కుటుంబాన క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుష అర్థ సిద్ధ్యర్థం సకల అభీష్ట సిద్ధ్యర్థం సమస్త పాడి పంట పశుజన సమృద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాది వృద్ధ్యర్థం మమ దేవి శరన్నవరాత్రుల సమయే ప్రథమ దివసే ప్రాతకాల ఆధ్యాత్మిక కాల పూజా కరిష్యే పదంగా కలశారాధనం కరిష్యే. కలిసి ముగ్గుడు పెట్టి అంగైత్యసిద్ధ అసతే కసరం సమాస్తాః ఆగవధేషు ధావతే పవిత్రే ప్రచిచ్చతే ఉపదే విజ్ఞేశ్వర్తతే ఆపో వాయుదం సర్వం విశ్వా భూతాన్యాపహరణాప పశవాపో నమాపో వృతమాప సమ్రాడాపో శ్రాడాప చంద్రాకుశాపో జ్యోతికుశాపో సత్యవామ సర్వదేవత ఆపో భూసురాపో గంగే చేపనే కుశలే గోదావరి సరస్వతి నర్మదే సింధుకాలే సన్నిధిం కురు. ఆ దాంట్లో ఇంత పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకొని ఆకుతో నీళ్ళు శ్రీరాసి ఆ నీళ్లు పూజా ద్రవ్యాల మీద, అంటే మీరు తెచ్చిన పూజా ద్రవ్యాల మీద గౌరవం మీద చల్లుకొని మీ మీద చల్లుకోండి. పూజా ఓం ఆకిట్లో చూపించండి. మేము చల్లుకున్న తర్వాత గొడుగు మాదిరిగా ఇట్లా చూపించండి గౌరమ్మకి. అసలు నేను శ్రీరాశి కదా అన్నిటి తీసుకోండి. మీరు తెచ్చిన పూజా సామాన్లు స్వస్తి అన్నిటి మీద అట్లా అట్లా చెరకడించండి. అంతే పూజా ద్రవ్యాన్ని ప్రవక్ష గౌరవం మీద వేయండి. శిరాసనం గురు ధ్యానం. రెండు పూల అక్షంతలు పెట్టుకోండి.
చేస్తా కదా. ఇద్దరు అక్షరాలు పట్టుకొని నమస్కారం చేసుకొని మీరు కలిసి కెమ్మలో వేసి దండం పెట్టుకోండి. పదంగా స్వస్తి పుణ్యాహవాచనం కలిసే సన్నగా పోస్తూ మామూలుగా సమర్పయామి. ఓం హిరణ్యవర్ణామణి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహ తాం మహామహ జాతవేదో లక్ష్మీమణపగామినీ శ్రీమదేవి కృష్ణ పంచామృతాలు ఆపండి. ఆపి పంచామృతాలు తీసుకోండి. शुद्धोदक स्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. మధుస్నానమహంకరిక్షే పంచామృత స్నానమహంకరిక్షే సురభి నౌకా కల్పనాయోగం సుధారిసతు. మీరు చూస్తున్న ఈ కనకదుర్గ అమ్మవారు ఈ ఉత్సవ విగ్రహం అన్నమాట. ఈ అమ్మవారు ఒక దాత ఇచ్చారు, మిర్యాలగూడెం దాత. ఇందాక మీరు వీడియోలో చూసినట్టయితే అర్థమవుతుంది, వాళ్ళు చెప్పారు కదా మిర్యాలగూడెం దాతలు, వాళ్ళైతే ఇచ్చారంట ఈ విగ్రహాన్ని. ఇప్పుడు ఎప్పుడో సమ్మర్ లో ఇచ్చారు, కానీ అది తరుణం ఈ రోజు వచ్చింది. అంటే ఈ రోజు దానికి అమ్మవారికి ఈ రోజు స్పెషల్ గా అన్నమాట. ఇలా జరుగుతుంది. అమ్మవారిని అయితే ముందైతే గంగమ్మతోటి అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతోటి అభిషేకం చేశారు. చూశారు కదా ఎంత బాగా అభిషేకం అయితే జరుగుతుందంటే చాలా బాగా జరుగుతుందండి. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ అమ్మవారిని చాలా బాగా అభిషేకించారు. ఎంత బాగా చీర కట్టారు, అంతా చేశారు, ధూపం వేశారు, మాలలు ధరించారు. మొత్తానికైతే మన స్వాములు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా అభిషేకిస్తున్నారు. పంచామృతాలతోటి ఇంకా కొబ్బరి నీళ్ళతోటి అభిషేకించి చాలా బాగా చేశారండి. నిజంగా చాలా బాగా జరిగిందనే చెప్పాలి.
స్వాములు తోడు పోయటం అయిపోతే వెనక వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ పంచామృత క్షీరోదక నాలుగేళ్ళ స్నానమహం కలిసి తలా ఒక చుక్క పోసి పక్కన జరిగేసేయండి. आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रियोह्यताम् जातमे दशेन
त्र्यंबके देवी नारायण नमोस्तुते जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की సుందరాంగి ఎవరుని చాటిరారుగా సుందరాంగి ఎవరుని చాటురారుగా సందేహం ధరణిలో శ్రీరంగరాసుని దారి చూపుమా ధరణిలో శ్రీరంగరాసుని దారి చూపుమా బాలాదిపుర సుందరి గై కొను మహారతి బాలాదిపుర సుందరి గై కొను మహారతి జానలమెలా దారి చూపుమా శివరాయ మహారాజాయ దారి లక్ష్మికి కుంకుమాల నిగ్గరే పల్లాల దుర్గాదేవికి పసుపు లక్ష్మికి కుంకుమాల నిగ్గరే పగడాల దుర్గాదేవికి పసుపు సువర్ణ పుష్పాలు తులసి మల్లెల మాలతో జాజి విరజాజులతో జలవేగ మాటలు కొలిసి జయ హారతి వరే జయ జయలు పాడరే మనదైన మా లక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు మనదైన మా లక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు అమ్మ మంచి మనసున్న ముద్దున్న మంజులవమ్మ ప్రాణమైన పడతులవమ్మ మంచి ముత్యాల పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితివమ్మ పడతులకు ప్రాణమైన రావే నదియనోములకు
పూజ అంతా అయిపోయింది. గణపతి పూజ కాంచి మొదలు పెడితే కంకణాల దాకా మొత్తం అంతా అయిపోయింది. అమ్మవారికి ధూపం వేశారు, నైవేద్యం పెట్టారు అండ్ హారతి ఇచ్చారు. మాకు కూడా ప్రసాదం ఇచ్చారు. మంగళారతి కూడా చాలా బాగా పాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ప్రసాదం తీసుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. చెప్పాను కదా, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాను కదా, చాలా బాగా జరిగింది మా గణపతి పూజ. మా నవరాత్రుల్లో మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి అవతారంలో మన దుర్గమ్మ గారు మనకు చాలా బాగా దర్శనమిచ్చారు. సో భక్తులకైతే ప్రసాదంగా పరవన్నమును అండ్ కొబ్బరి పలారము, పులిహోర ప్రసాదంగా పెట్టారండి. మా ఊర్లోనైతే కనకదుర్గమ్మ నవరాత్రిలో మొదటి రోజు ఇలా జరిగింది. మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్ అయితే చేయండి. మా గుడి అయితే చూడటానికి చాలా బాగుంటది. మా గుడిని చూసి వేరే వాళ్ళు కూడా ఇలాంటి గుడి కట్టించుకున్నారంట. నిజంగా చూస్తుంటే ఇంకా నైట్స్ లో చూడాలి. నైట్ వీడియోస్ కూడా చూపిస్తాను నేను మీకు ఖచ్చితంగా. అంత బాగా అలంకరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.